అందుకనే నేను ఒక మూలవాక్యాన్ని చదువుతాను ఫస్ట్ స్టార్టింగ్. అది ఎందుకు రాయబడింది అని నేను మూలాల్లోకి తీసుకెళ్తాను. ఒక మూలవాక్యాన్ని మీకు చదివి వినిపించి అది ఎందుకు రాయబడింది అని మళ్ళా బైబిల్ యొక్క మూలాల్లోకి, హిస్టరీలోకి తీసుకెళ్తాను. అప్పుడు అక్కడ వెళ్ళి మరలా మనం ఎక్కడైతే ప్రారంభించుకున్నామో అక్కడికి వచ్చి మనం ముగించుకుంటే అబ్బా ఏం అద్భుతమైన అంశంగా దేవుడు చిత్రీకరించాడు, దేవుడు మలిచాడు ఈ పాఠాన్ని అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, గత 2 వారాలలో బలారాధన కంటే పూర్వం 2 వారాలలో అన్యజనులు ఎవరెవరి దగ్గర నుంచో వచ్చారు, ఎవరెవరి వంశావళిలలో నుంచి, ఎవరెవరి సంతానము ద్వారా అన్యజనులు పుట్టారు అన్న విషయాలను నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు కేటాయిస్తాను. మీకు నేను సమయాన్ని కేటాయించబోతున్నాను. జ్ఞాపకం ఉన్నవారు స్త్రీలకు అవకాశాన్ని ఇస్తాను. సెక్రటరీ ఒక మైక్ వాళ్ళకి అరేంజ్ చేయి, ఒక మైక్ వారికి ఇవ్వండి. కింద ఉన్న వారికి, మీలో విన్నవారు ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పాలి. అన్యజనులు ఎవరెవరి సంతానము ద్వారా జన్మించారు? ప్రశ్న మనకు అర్థమైంది కదా. అన్యజనులు, ఇప్పుడు నా జనులు అంటే ఎవరు? నా జనులు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. పరజనులు, అన్యజనులు అంటే ఇశ్రాయేలీలు కానివారు అని చెప్పాలి మీరు. మనకి ఈ తేడా మనకు అర్థం కాకపోతే చాలా కష్టం. ఎవరు ఇంత తల నెత్తి బాదుకొని మీకు చెప్పరు. ఇంత డీప్లోకి వెళ్ళి, అంటే ఈ మూలపాఠాలే, చిన్న బోధనే, కానీ ఇంత క్లియర్గా మీకు వివరించడం కష్టం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకేం అర్థం కాదులే అని నేను కూడా జక్కయ్య గురించో, ఎస్తేరు గురించో, రూతు గురించో చెప్పి నేను కూడా ముగించి ప్రార్థన చేయవచ్చు. నాకు కూడా తెలుసు, నాకు కూడా. కానీ అలాంటి బోధ మనకొద్దు. అలాంటి వాక్య పరిచర్య దేవుడు ఒప్పడు, మెచ్చుకోడు. మందను ఎలా మేపుతున్నాడు అని దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. ఎలాంటి మేత వేశావు అని దేవుడు నాకు లెక్క అడిగే వాడై ఉంటున్నాడు నా గురించి. నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి. బోధకులమైన మీరు మరీ కఠినమైన తీర్పు, మీకన్నా నాకే ఎక్కువ శిక్ష సిద్ధం చేసి ఉంచాడంట దేవుడు. చూడండి మరి, అప్పుడు నేను ఎంత జాగ్రత్తగా చెప్పాలి. మీకన్నా శిక్ష, మిమ్మల్ని కొరడాలతో కొడితే నన్ను ఇనుప రాడ్లతో, రంపాలతో కోస్తాడు దేవుడు. ఉదాహరణకు చెప్తున్నాను. శిక్ష మీకు మామూలు శిక్ష అయితే నాకు థర్డ్ వే శిక్ష అమలు చేస్తాడు నా మీద. మీకు కొరడాలతో కొట్టి వదిలేస్తే దేవుడు నాకు ఉరి శిక్ష కూడా అమలు చేస్తాడు. అర్థమైందమ్మా? మరీ కఠినమైన తీర్పు నాకు. విశ్వాసులకు ఒకటి తీర్పే, కానీ బోధకులకు, సేవకులకు మాత్రం మరీ కఠినమైన తీర్పు. ఆయనకేం పాస్టర్, ఆయనకేం సేవకుడు అనొచ్చు మీరు, కానీ ఈ పాస్టర్కి అందరికంటే కఠినమైన తీర్పు దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. కానీ నేను మరి అలాంటి శిక్ష ఉందని నాకు దేవుడు చెప్పిన తర్వాత నేను మంచి బోధ మీకు చెప్పకపోతే ఎలా? బైబిల్ని మీకు అర్థం చేసే విధానంలో మీకు చెప్పకపోతే నాది తప్పైపోతుంది కదమ్మా. అందుకని నేను కష్టపడుతున్నాను, ప్రయాసపడి ఒక గొప్ప సంగతిని ప్రతి వారం మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. దీనికంటే ముందుగా హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయానికి ఒకసారి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ 5:11 చదవండి. చదవాలి. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. కాలాన్ని బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులను, మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. చాలా, అక్కడే ఉండు. మీరు కాలాన్ని బట్టి చూచితే, విశ్వాసులారా, సంఘస్థులారా, సంఘ పెద్దలారా, నేను మరీ ప్రత్యేకించి సంఘ పెద్దలారా అంటున్నాను. సంఘ పెద్దలారా, స్త్రీల సంఘ పెద్దలారా, పురుషుల సంఘ పెద్దలారా, విశ్వాసులారా, కాలాన్ని బట్టి చూచితే సుమారు దాదాపు మన యొక్క చర్చి, ఎంబీ చర్చి
50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన సంఘం. ఎన్ని సంవత్సరాలమ్మా? నాకు తెలిసిన వరకు చెప్తున్నాను, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. పూర్వానికి 50 సంవత్సరాల చరిత్ర మన సంఘం. కాలాన్ని బట్టి చూచితే మనలో అందరూ బోధించే వాళ్ళై ఉండాలి అంటున్నాడు పౌలు. పురుషులలో నుంచి నిలబెడితే వాక్యం చెప్పే వాళ్ళై ఉండాలి, చెప్పడానికి ప్రిపేర్ అయి ఉండాలి. కానీ మనము బైబిల్ పఠనం చదవడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితిలో ఉన్నాం. బైబిల్ను సరిగ్గా చదవలేని పరిస్థితిలో కూడా మనం ఉన్నాం. డైలీ పోర్షన్ అంటే తెలుసా మీకమ్మా? ఉదయము బైబిల్ చదువుకోవాలి, రాత్రి పడుకునే ముందు బైబిల్ చదువుకోవాలి. అర్థమైనమ్మా? ఉదయం లేవంగానే 1 అధ్యాయమో 2 అధ్యాయాలు చదివి మన పనులు చేసుకోవాలా. రాత్రి 1 అధ్యాయమో 2 అధ్యాయాలు టైం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఇంకెక్కువ అధ్యాయాలు చదివి పడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన సంఘంలో? ఉదయము రాత్రి మేము బైబిల్ చదువుతున్నాం సార్, మాకు వీలైనంత 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదువుతున్నాం అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఉదయం బైబిల్ చదివే వాళ్ళు లేవంగానే మనము పనులకు వెళ్ళకముందు 5:30కు, ఒకవేళ 6 గంటలకు లేచే వాళ్ళు ఉంటే 6:30కు లేచిన వాళ్ళు ఉంటే కూడా మేము బైబిల్ చదువుకున్నాకనే ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్ పనులకు వెళ్తాం, వంట పనులకు వెళ్తాం, పొలం పనులకు వెళ్దాం అన్న అలవాటు ఎంతమందికి ఉంది మన సంఘంలో? ఏమ్మా చూడండి, ఇలా ఉంటే ఎలా మరి చెప్పండి. అందుకనే పౌలు నెత్తి నోరు మొత్తుకుంటున్నాడు. ఏమన్నా తెలుసా? కాలాన్ని బట్టి చూచితే మీరు బోధ చేయాలి. కానీ ఇంకా ఒకడు మొదటి మూల పాఠంలో మీకు బోధించవలసి వచ్చాను. నేనున్నాను. పౌలు అంటున్నాడు, మీకు మరలా రక్షణ గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా, మీకు మరలా బాప్తిసం తీసుకున్నావా అని అడిగే స్టేజ్కి తీసుకొచ్చారు నన్ను మీరు. పౌలు అంటున్నాడు ఈ మాట కదా. నేను మీకు మరలా రక్షణ గురించి చెప్పాలా? మరలా యేసుప్రభువు వారు చనిపోయినారు, సమాధి చేయబడ్డాడు, 4వ దినాన తిరిగి లేచాడు. అమ్మా 4వ దినాన అమ్మాయి చాలా ఇదైతే బాగా గుర్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె వింటున్నారా అని అర్థం అన్నమాట. 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన నమ్ముకుంటే మీకు పరలోకం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు చెప్పాలి మీకు ఇదే బోధ అంటున్నాడు పౌలు. అందుకనే ఇక మూలోపదేశాలను, మూల పాఠాలను మీకు ఇక నేను చెప్పాలంటే నాకు విసుకొచ్చిపోతుంది అంటున్నాడు పౌలు. మరి ఇంకేం చెప్తాడంట? ఇంకేం చెప్తున్నాడంట? కంటిన్యూ. మీరు 5వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం నుంచి, మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. బలమైన ఆహారాన్ని మీకు పెట్టాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు పౌలు. నేను చెప్పే మాట కాదు ఇది. మంచి పుష్టికరమైన బలమైనటువంటి ఆహారం అనగా మాంసంతో కూడిన ఆహారాన్ని మీకు పెట్టాలని ఆశపడుతున్నాను. కానీ మీరు పాలే కావాలి అంటున్నారు, పాలే తాగుతామంటున్నారు, ఇంకా పాల డబ్బాలే పట్టుకొని తిరుగుతాం సార్ అంటున్నారు. ఏమ్మా పౌలు అంటున్నాడు ఈ మాట, నేను కాదు. ఇంకా నాకు పాలు కావాలంటున్నారు. బలమైన ఆహారం ఎప్పుడు తినాలి మీరు అని చెప్పి అంటున్నాడు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు. వాక్య విషయంలో అనుభవము లేని వారై ఉన్నారు. వాక్యం విషయంలో సున్నా, గుడ్డి సున్నా అంటున్నాడు. నేనంటలేను, ఎవరంటున్నారు అక్కడ? పౌలు అంటున్నాడు. ఎఫెసులో ఉన్న హెబ్రీలతో అంటున్నాడు. హెబ్రీలు అనగా వీరు కూడా మంచి ప్రారంభం నుంచి మేము క్రైస్తవులము, మేము దేవుని సొత్తు, దేవుని ప్రజలం అని చెప్పుకుంటున్నటువంటి వారు వీళ్ళు. అయ్యో మీకు కూడా నేను మూలపాఠాలు చెప్పాలనా? మీకు కూడా రక్షణ, మారుమనస్సు, బాప్తిసము చెప్పాలనా? నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదే మీ గురించి. గొప్ప గొప్ప సంగతులను వినాలని, చెప్పాలని, పరలోక మర్మములను, పరలోక సందర్భములను, క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానమును మీకు చెప్పాలని నేను ప్రిపేర్ అయ్యాను. నాకు దేవుడు బయలుపరిచాడు, మీకు వాటిని చెప్పాలనుకుంటున్నాను. మీరేం చేస్తున్నారు? మేము ఇంకా శిశువులు, పిల్లలుగానే ఉంటాం, పాలే త్రాగుతాం. అనుభవము లేని, వాక్య విషయంలో అనుభవం లేని వారై ఉన్నారు. ఈరోజు నీకు అనుభవం ఉందా వాక్యములో అని అడుగుతున్నాను నేను. ఎంతవరకు అనుభవం గలవాడవై ఉన్నావు బైబిల్లో?
కాలాన్ని బట్టి చూచితే బైబిల్ మొత్తం మీరు చదివేసి ఉండాలి. కాలమును బట్టి చూస్తే ఎంతమంది పూర్తిగా బైబిల్ చదివారు ఆదికాండం నుంచి ప్రకటన వరకు? నేను ఇలా అడుగుతున్నానని నన్ను తప్పుగా అనుకోకండి. ఏమా సీరియల్ పూర్తిగా చూశారంటే 2 ఎపిసోడ్లు మిస్ అయినానే అంటారు కదా. 2 రోజులు కరెంటు పోయి నేను చూడలేదు అంటారు కదా. మనసు మమత సీరియల్ ఏమా మన ఊర్లో బాగా అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని ఊర్లలో సీరియల్ పిచ్చి. ఈరోజు సీరియల్ చూడకపోతే ఆ రోజు అన్నమే తినని వాళ్ళు ఉన్నారు, స్త్రీలు, ఆడవాళ్ళు. వంటలు మానేసి సీరియల్ చూస్తారనమాట. ఎందుకంటే ఈరోజు చూడకపోతే వాళ్ళకి ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. అయితే ఎంతమంది నేను ఈరోజు వాక్యం చదవలేకపోయాను అని ఫీల్ అయ్యారు? ఎంతమంది ఈరోజు నేను బైబిల్ చదవకుండా పడుకున్నానే అని బాధపడుతూ పడుకున్నారు? కరెంటు పోయింది, వాక్యం చదవడానికి వీలు లేదు, అయ్యో అని ఎంతమంది బాధపడి పడుకున్నారు ప్రార్థన చేసుకొని. అలా మనం బాధపడిన రోజు మనకు వాక్యములో అనుభవం, వాక్యములో నీతి వాక్య విషయంలో అనుభవం గలవారై ఉండాలి అని. అమ్మా కంటిన్యూ అన్న. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారము వాక్యము చేత అనుభవం గల వారికే తగును. నువ్వు పాల డబ్బా పట్టుకుంటే నీకు బలమైన ఆహారం పెట్టరమ్మా ఎవరు. పాల డబ్బా అంటే శిశువుకు పెట్టే మేత. జక్కయ్య మేడి చెట్టు ఎక్కను అవి చెప్పకూడదని కాదు. ఎన్ని ఏండ్లు మీరు ఇదే పాలనే తాగుతారు. ఇంకా సంపూర్ణ పౌలు అంటాడు కదా, ఆ మాట చదువుకుందాం. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధ. ఎప్పుడు చూడు విశ్వాసం ఉంచాలి. అమ్మా మనం దేవుని నమ్ముకోవాలి, మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి, మనం ప్రార్థన చేసుకోవాలి, మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఇవేనా? కాలాన్ని బట్టి చూస్తే ఇంకా మీరు విశ్వాసం, నిరీక్షణ, మారు మనసు, బాప్తిస్మం. కాలాన్ని బట్టి చూస్తే 50 years బ్యాక్గ్రౌండ్ మన చర్చికి అని. ఇక నేను విశ్వాసం గురించి చెప్పాలనుకోవట్లేదు, ఇక నేను బాప్తిసం గురించి చెప్పాలని ఆశ నాకు లేదు, ఇక మారు మనసు గురించి నేను చెప్పాలని ఆశపడటం లేదు. నేను పౌలు అంటున్నాడు ఈ మాట. నేను ఎలా మిమ్మల్ని తీసుకుపోవాలనుకుంటున్నానంటే, ఓ హెబ్రీలారా, ఇశ్రాయేలీలారా, మిమ్మల్ని నేను ఎలా పెంచాలి అనుకుంటున్నానంటే ఇంకా పాల డబ్బాలన్నీ తీసి పడేస్తున్నాను ఇంకా ఇప్పటి నుంచి. పౌలు అంటున్నాడు, ఎవరైనా నాకు పాలే కావాలని అన్నారనుకో, నీవు శిశువే, నీవు బాలుడివే, కానీ నేను మీకు బలమైన ఆహారాన్ని పెట్టడానికి దేవుడు నన్ను అపాయింట్ చేశాడు, నన్ను ఎన్నుకున్నాడు. ఆ బలమైన మేతను పౌలు ఎలా పెట్టాడో మనం వాటిని ఇప్పుడు చర్చిస్తున్నాం, మనం ధ్యానిస్తూ ఉన్నాం అంటూ చెప్పి, హస్త నిక్షేపణములను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక ఇంకా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు ఇంకా నువ్వు నరకానికి పోతావు, ఇవి చెప్పొచ్చు, నేను చెప్పకూడదు అంటలేను. ఎన్ని రోజులు ఇలాగే నమ్ముకో తీర్పు ఉంటుంది. ఇక ఎన్ని రోజులు వీటిని మాని వీటి క్రీస్తుని గూర్చిన మూలోపదేశములు, రక్షణ, మారు మనసు, నిరీక్షణ, బాప్తిస్మము, మృతుల పునరుద్ధానము, తీర్పు. బాగా వినాలి. మూలోపదేశాలు ఏవంట? పాలు ఏవో చెప్తున్నాడు. పాలు ఏంటివంట? పాల డబ్బా అంటే గుర్తు చేసుకోండి. రక్షణ, మారు మనస్సు, మృతుల పునరుద్ధానము, తీర్పు అక్కడ ఉన్నాయి కదా. అవన్నీ పాల వంటి బోధ, పాలతో పెంచబడినటువంటి బోధ. నేను వీటిని మరలా వేయాలని, మరలా వచ్చే వారం వీటిని చెప్పాలని నేను ఆశపడటం లేదు. నేను ఎలా పెంచాలనుకుంటున్నాను అంటే కంటిన్యూ. పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములను మాని, అందరూ చూడాలి ఈ మాట, అందరూ చూడాలి. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని
సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సంపూర్ణుల మగుటకు మనము సాగిపోదము. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం అందరం కూడా. నాకు మనసు కూడా రిలాక్స్ అవుతుంది అన్నమాట కొంచెం. ఇక పూర్వము మారు మనసు, రక్షణ, బాప్తిస్మము, తీర్పు, మృతుల పునరుద్ధానము, నమ్ముకుంటే పరలోకము, నమ్ముకునకపోతే నరకము, ఇవి మరలా మీకు పునాది వేయక సంపూర్ణుల మగుటకు సాగిపోదాము. రండి, నేను తీసుకెళ్తాను. రండి, మీకు సంపూర్ణమైన బోధ ఎలా ఉంటుందో మీకు నేను నేర్పిస్తాను అంటున్నాడు పౌలు మహాభక్తుడు. అలాంటి సంపూర్ణమైన బోధలోనికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. పౌలు మహాభక్తుడు బోధించిన ఆ పరిపూర్ణత స్థితిలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నా బాధ కూడా అదే. లేకపోతే నాకు కఠినమైన తీర్పు ఉంది పరలోకంలో. నేను చెప్పలేదనుకో, నాకు మీకన్నా ఎక్కువ కఠినమైన శిక్షను దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. ఏం చెప్పావు నా ఇక సంఘానికి బోధ? ఏం ప్రకటన చేసి వచ్చావు? ఎలాంటి బోధలు బోధించి వచ్చావు? నీకోసం బోధ చేసి వచ్చావా? నువ్వు బ్రతకడానికి 4 మాటలు చెప్పొచ్చావా? కానీ వాళ్ళు ఇంకా పాలే తాగుతున్నారు, వాళ్ళు ఇంకా పాల డబ్బాలే పట్టుకొని తిరుగుతున్నారు. నిన్ను ఊరికే వదిలిపెట్టను మోజెస్ అంటాడు దేవుడు నన్ను. అందుకటి నాకు శిక్ష ఉంది కాబట్టి నీకు చెప్పాలని ఆశపడుతున్నాను. రైట్. ఇశ్రాయేలీయులు అని మనం ఎవరిని పిలుస్తాము అంటే ఇస్సాకు సంతానం వారిని. ఈ ఇస్సాకు కుమారుడు ఎవరు చెప్పండి ఒకసారి. ఇస్సాకు కుమారుని పేరు ఏషావు, యాకోబు. వీరిద్దరు కుమారులు ఏషావు, యాకోబులు. వీళ్ళిద్దరి నుంచి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? మళ్ళీ ఏషావుని ఏర్పరచుకున్నాడా? యాకోబునే ఏర్పరచుకున్నాడు. ఏషావుని ఏర్పరచుకోలేదు కాబట్టి వాళ్ళు అన్ని జనులుగా పిలువబడ్డారు. వాళ్ళు కూడా ఎదోమీయులుగా పిలువబడ్డారు. వాళ్ళకు కూడా దేవుడు శిక్షిస్తాడు రాబోయే మెసేజ్లలో. ఈ ఎదోము అనగా ఏషావు వంశావళికి కూడా దేవుడు ఉగ్రతను కురిపించబోతున్నాడు. వాళ్ళు ఎలాంటి సంతానం వారు అనే విషయాన్ని మీతో నేను మాట్లాడతాను. ఇప్పుడు ఈ యొక్క యాకోబు యొక్క కుమారులు ఎంతమంది? అందరు గట్టిగా చెప్పాలమ్మా. ఎంతమంది యాకోబు కుమారులు? 12 మంది కుమారులు. 12 మంది కుమారుల పేర్లు అడిగితే చెప్పాలి గట్టిగా అందరూ. అప్పుడే పాల డబ్బా తన్నేసినట్ట మీరు. లేకపోతే పాల డబ్బా మీ బ్యాగులలో ఉంటుందని అర్థం. పాల డబ్బా మీ బ్యాగులలో పెట్టుకొని వచ్చినారు. నాకు ఈ పాల డబ్బా వద్దని తీసి పాడేసి రావాలి ఇంటి దగ్గర మీరు రేపటి నుంచి. అయితే ఇప్పుడు 12 మందిల పేర్లు ఎవరు చెప్తారో ఒకసారి గట్టిగా చేతులేసి చెప్పండి అమ్మా. సారు చాలా కష్టమైన పని పెట్టే కదబ్బా సారు అనుకుంటారా? కూర్చొని చెప్పండి ఎవరైనా చదువుకున్న వాళ్ళు. మీరు చెప్పకపోతే ఇప్పుడు పురుషులు చెప్పడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అప్పుడు అని. మీరు ఓడిపోతారమ్మా, మీరు ఓడిపోతారు. 12 మంది పేర్లు. ఈ 12 మంది ఎవరు కుమారులు? యాకోబు కుమారులు. 12 మంది ఎంతమంది తల్లులకు జన్మించారు? 12 మంది ఎంతమంది తల్లులకు జన్మించారు? స్త్రీలు చెప్తారు, స్త్రీలకి అవకాశం. అమ్మా, 2 అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 4 ఫస్ట్ 2 అన్న వాళ్ళు చేతులు ఎత్తారు. 2 అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చప్పట్లు కొట్టిస్తా మీకోసం. ఏమా మీకోసం చప్పట్లు కొట్టిస్తా. 2 అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. 1 2 3 4 5. దేవుడు దీవించును కాక. ఇంకా చెప్తండి ఎవరు 2 అన్న వాళ్ళు చెప్పండి అమ్మా. 6. సరే, ఇప్పుడు మీరు దించండి. 4 తల్లులకు పుట్టిన వాళ్ళే 12 మంది అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మీ గురించి కొట్టియండి, ఓకే ఎత్తండి. 4 తల్లులకు 12 మంది పుట్టారన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 2 తినారు పాపం కదా. ఇప్పుడు పురుషుల్లో నుంచి చెప్తారు. 4 తల్లులకు పుట్టారు 12 మంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి పురుషుల్లో నుంచి. 4? 2 అన్న వాళ్ళ చేతులు ఎత్తండి 2 తల్లులకు పుట్టారని. సరే, జనరల్ క్వశ్చన్ అడుగుతా. అనిల్ చెప్తాడా? గుడ్ అనిల్, గుడ్, వెరీ గుడ్. 4 అంట. సరే, యాకోబుకు భార్యలు ఎంతమంది? అనిల్ బయట ఉన్నావు కదా, నీకు వినిపిస్తలేదు. ఇక్కడ చెప్పొద్దు, అక్కడనే నువ్వు. యాకోబు భార్యలు ఎంతమంది? స్త్రీలు చెప్తారు ఫస్ట్. 2 అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 2 మొత్తం ఎంతమంది? అమ్మయ్య చాలు,
నలుగురికి జన్మించిన వాళ్ళే 12 మంది. ఆ 12 మంది పేర్లు చెప్పడానికి రెడీ అవ్వండి వచ్చే వారం. అప్పుడు మీకు గిఫ్ట్ ఇస్తా, నెక్స్ట్ వారం చెప్తే ప్రైజ్ ఇస్తా మంచిది. సరేనమ్మా? ఎంతమంది చెప్తే అంతమందికి మంచి బహుమతి ఇస్తా. 12 మంది పేర్లు. ఈ 12 మందిని కలిసి దేవుడు ఏమన్నాడు అంటే ఇశ్రాయేలీయులు అని పిలిచాడు. ఈ ఇశ్రాయేలీయులలో ఎంతమంది కాలుబలం ఉన్నారంట? ఎంతమంది కాలుబలం? అనిల్లాగా, మన రాజులాగా, లాబాన్లాగా, ఇంకా యవ్వనంగా యంగ్ పర్సన్స్ అన్నమాట, యవనస్తులు కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళే వాళ్ళని 6 లక్షల మందిగా పిలువబడ్డారు. ఇక వాళ్ళ ఫాదర్, మదర్, వైఫ్స్, చిల్డ్రన్స్ అందరం లెక్కేస్తే ఇంచుమించు 30 లక్షల జనాభా చరిత్ర ప్రకారం. ఈ 30 లక్షల జనాభాని దేవుడు ఏమని పిలిచాడు చెప్పాలి? ఇశ్రాయేలీయులు అని పిలిచాడు. ఈ 30 లక్షల జనాభాని దేవుడు ఏమని పిలిచాడు? నా జనులు అని పిలిచాడు. ఈ 30 లక్షల ప్రజలను దేవుడు ఏమని పిలిచాడు? పరిశుద్ధ జనము అని పిలిచాడు. నేను మీకు దేవుడనై ఉంటాను అని 30 లక్షల మందితో చెప్పాడు. వాళ్ళతో చెప్పలేదు, మోయాబీలతో చెప్పలేదు మీరు నా ప్రజలు అని. ఏమ్మా? ఈ లోతు కుమారులతో చెప్పలే, ఇస్సాకు కుమారులతో చెప్పాడు మీరు నా ప్రజలు అని. వీళ్ళ సంఖ్య ఐగుప్తు దేశంలో ఎన్ని వందల సంవత్సరాలు బానిసలుగా పనిచేశారు? ఈ 30 లక్షల జనాభా పురుషులు చెప్తారు, స్త్రీలు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు వెట్టి చాకిరి బానిసత్వం చేశారు? ఎన్ని సంవత్సరాలు? ఈ 12 మంది 30 లక్షల జనాభా ఐగుప్తు దేశంలో 400 ఏండ్లు పనిచేశారు. 430 సంవత్సరాలు ఇటుక పిల్లలు పోసినారు అన్నమాట, ఇటుక బట్టలు కాల్చినారు వాళ్ళు అక్కడ. అయితే అక్కడ ఉన్నటువంటి 30 లక్షల జనాభా ఒక జనమే. నేను ఇప్పుడు ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఈ ఇస్సాకుకు జన్మించిన యాకోబు కుమారులైన 12 మందికి జన్మించిన ఈ 30 లక్షల జనాభాను ఇశ్రాయేలీయులు అంటారు. ఈ ఇశ్రాయేలీయులు, యాకోబు కుమారులైన ఇశ్రాయేలీయులు ఎక్కువ జనమా? లోతు కుమారులైన ఎవరు? మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు? మోయాబీయుల గురించి. ఈ మోయాబీయులు ఎక్కువ జనమా? ఇశ్రాయేలీయులు ఎక్కువ జనమా? మోయాబీయులు ఎక్కువ జనమా? ఇశ్రాయేలీయులు కౌంట్ చేస్తే 30 లక్షల జనాభా వచ్చారు, చరిత్రకారులు చెప్పిన కౌంటు లెక్క 30 లక్షలు. ఈ 30 లక్షల జనాభా మోయాబీయుల సంఖ్య ఎంత? వాళ్ళ సంఖ్య కూడా 30 లక్షలేనా? ఇంకా తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువనేనా? చదవమ్మా బైబిల్లో మనం చూద్దాం దేవుడు ఏమైనా చెప్పాడా. ద్వితీయోపదేశకాండం మన బైబిల్ ప్రకారంగా ఆలోచన చేద్దాం. నిజంగా ప్రపంచ అన్యజనులు మోయాబీలు, అమ్మోనీయులు, అమాలేకీయులు అని ఉన్నారు. వీళ్ళు కూడా ఎవరి వంశం అని మనం నేర్చుకున్నామంటే వీరు ఏషావు వంశానికి సంబంధించిన వాళ్ళని మనం నేర్చుకున్నాం. ఫిలిస్తీయులు ఉన్నారు. ఈ ఫిలిస్తీయులు ఏ జాతికి ఏ వంశం నుంచి వచ్చారు అంటే హాము కుమారుడైన హాము కుమారునికి. ఇప్పుడు నోవాహుకు ఎంతమంది కుమారులు? 3 కుమారులు. వాళ్ళ కుమారుల 3 పేర్లు సేము, హాము, యాపేతు. సేము, హాము, యాపేతు. ఈ సేము, హాము, యాపేతుల్లో హాము దగ్గర నుంచి హాముకు కుమారులు పుట్టారు. ఈ హాముకు 4 కుమారులు. ఎంతమంది కుమారులు? 4 కుమారులు. నోవాహుకు 3 కుమారులు. నోవాహు 3 కుమారులలో హాముకు 4 కుమారులు. మొదటి వాని పేరు కూషు, రెండవ వాని పేరు మిస్రాయిము, మూడవ వాని పేరు కనాను, 4వ వాని పేరు చదవండి 10వ అధ్యాయం ఆదికాండం 10వ అధ్యాయము. నేను ముగిస్తాను, మిగతా పాఠం వచ్చే వారం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిద్ధపడతాను. 10వ అధ్యాయం 6వ వచనం. హాము కుమారులు లిస్ట్. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. వీళ్ళు 4 ఎవరి కుమారులు? హాము కుమారులు. ఈ హాము నుంచి మిస్రాయిం అనేవాడు వచ్చాడు. ఈ మిస్రాయిం నుంచే 14వ వచనం. పుత్రిశీలును, కస్లుహీలును, కస్తూరీలను కనెను. ఫిలిస్తీయులు కస్లుహీల నుండి వచ్చిన వారు. ఈ ఫిలిస్తీయులు గొల్యాతు అనేవాడు. ఫిలిస్తీయుల దేశం అని విన్నాం కదా. ఈ ఆరుముళ్ళ జానుడు అనే గొల్యాతు అనే వంశం జాతి ఉంది చూడండి. ఈ జాతి వారు మిస్రాయిం వంశం నుంచి వచ్చారు. ఈ మిస్రాయిం ఎవరి వంశం, ఎవరి కుమారుడు అంటే హాము కుమారుడు. ఎవరి కుమారుడు?
హాము కుమారుడు. ఈ ఫిలిస్తీయులు హాము సంతానం ద్వారా వచ్చారు. ఈ ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలు 30 లక్షల కన్నా ఎక్కువైన వారా, తక్కువైన వారా? లోతు కుమారులు మోయాబీల కన్నా ఇశ్రాయేలీలు సంఖ్యకు ఎక్కువైన వారా, సంఖ్యకు తక్కువైన వారా? మనం కనుక ఆలోచించుకుంటూ పోతే ఇశ్రాయేలీల జనాభా చాలా కొంచెం, 30 లక్షలు చిన్న జనాభా అనంట బైబిల్లో దేవుడు చెప్పాడు. ఏం ప్రభా ఇట్లా చెప్పావు అంటే, అవును కొద్ది ప్రజలే, శేషం కింతే ఉంటుంది ఇశ్రాయేలీల భూభాగం. అయితే మోయాబీలు ఎక్కువైన జనం, ఫిలిస్తీయులు ఎక్కువైన జనం, యోబుషీయులు, అస్సూరీలు వీళ్ళంతా ఎక్కువైన జనం. రండి, ఎక్కడుంది ఆ మాట? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము మొదటి నుంచి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి నుంచి. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చేర్చి బాహుజనములు, జనము కాదు, జనము అంటే ఇశ్రాయేలీలు, మీరు పాయింట్ మర్చిపోకూడదు. జనము అంటే ఇశ్రాయేలీలు, బాహుజనములు అంటే, బాహుజనులు అంటే అన్యజనులు. అన్యజనులు లోతుకు పుట్టిన జనములు, ఏషావుకు పుట్టిన జనములు, మిస్రాయిముకు పుట్టిన జనములు, లాబానుకు పుట్టిన జనములు, వీళ్ళంతా ప్రపంచ అన్యజనుల హిస్టరీ, చరిత్ర చెప్తున్నాను మీకు నేను. వీళ్ళందరూ జనములు, జనములు, బహుజనములు, సంఖ్యకును బలమునకును, సంఖ్యకును కౌంటుకు, సంఖ్యకు బలానికి నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాసీలు, అమోరీలు, కనానీయులు, పెరెర్జీలు, యోబుసీలును 7 జనములు ఉన్నాయి కనాన దేశంలో. ఈ 7 జనములు సంఖ్యకు నిన్ను మించిన వారు. మోయాబీయులు నిన్ను సంఖ్యకు మించిన వారు, అమ్మోనీయులు నిన్ను సంఖ్యకు మించిపోయిన వారు, అస్సూరీయులు మిమ్మల్ని మించిన వారు. సంఖ్యకు ఓన్లీ మీరు 30 లక్షల జనాభానే, కానీ అక్కడ 60 లక్షల జనాభా, అక్కడ 90 లక్షల జనాభా. ఇక బలమునకు బలమునకు బలాలు అంటాం కదా, మీ దగ్గర విల్లంబులు, ఖడ్గాయుధములు ఉంటే మీ దగ్గర ఒడిశల తిప్పే వాళ్ళు ఉంటారేమో, మీ దగ్గర ఖడ్గం చేత ఫైట్ చేసే వాళ్ళు ఉంటారేమో, కానీ వాళ్ళ దగ్గర బలానికి మించి వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర AK-47 గన్నులు ఉన్నాయి, మీ దగ్గర కత్తులు మాత్రమే ఉన్నాయి. ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు, బలమునకు నిన్ను మించిన వాళ్ళు ఎవరంటే ప్రపంచ అన్యజనులు. ఈ ప్రపంచ అన్యజనులందరూ సంఖ్యకు ఎక్కువ, బలానికి ఎక్కువైన వారు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఆ బలానికి సంఖ్యకు ఎక్కువైన వారే మోయాబీయులు. కాబట్టి ఈ మోయాబీయులను దేవుడు శిక్షిస్తాను అంటున్నాడు, వారిని నాశనం చేస్తాను అంటున్నాడు. ఎందుకు నాశనం చేస్తాను అన్నాడు దేవుడు అంటే, మామూలుగా చెప్పాలంటే ఈ మోయాబీయులకు ఇశ్రాయేలీలకు ఎందుకు ఈ గొడవ, ఈ డిస్కషన్, ఈ విరోధ భావం ఎందుకు, ఎక్కడి నుంచి కలిగింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? మోయాబీయులకు ఇశ్రాయేలీలకు ఎప్పుడు గొడవ స్టార్ట్ అయింది? ప్రారంభం, మూలం. మోయాబీయులంటే ఇశ్రాయేలీలకు పడదు, ఇశ్రాయేలీలంటే మోయాబీలకు పడదు. ఎందుకు అంత కక్ష ఇశ్రాయేలీల మీద మోయాబీయులకు? వాళ్ళు లోతు సంతానమే కదా, లోతు కుమారులే కదా. ఇశ్రాయేలీలు ఎవరు కుమారులు? యాకోబు కుమారులు. ఇశ్రాయేలీలు అబ్రహాము కుమారులు. మనం మెయిన్గా ఆలోచన చేస్తే ఇశ్రాయేలీలు ఎవరు కుమారులు? అబ్రహాము కుమారులు. మరి ఈ లోతు కుమారులు, అబ్రహాము కుమారులు వరుసకి ఏమవుతారు? అన్నదమ్ముల పిల్లలు కదా. ఇప్పుడు ఇసాకు, లోతు ఒక కొలిక్స్, అంటే ఒక జనరేషన్కి సంబంధించిన అన్నదమ్ముళ్ళు. వాళ్ళ నాన్నోళ్ళేమో హారాను, అబ్రహాము వాళ్ళ నాన్నోళ్ళు. అయితే ఇసాకు పిల్లలు 30 లక్షల మంది, లోతు కుమారులు ఎంతకన్నా ఎక్కువైన సంఖ్య మోయాబీయులు. మోయాబీయులు ఇశ్రాయేలీలు అన్నదమ్ముళ్ళు. ఈ అన్నదమ్ములకే ఫైట్, అన్నదమ్ములకే యుద్ధం. ఎందుకు పడింది ఈ యుద్ధము అంటే, ఎందుకు ఈ యొక్క గొడవ అంటే, దేవుడు మమ్మల్ని కోరుకోకుండా లోతు సంతానమైన మమ్మల్ని తృణీకరించి ఇసాకు సంతానమైన
30 లక్షల జనాభాను ఇశ్రాయేలీలను దేవుడు ఏర్పరచుకుంటాడు అన్నాడు. అలాంటి ద్వేషం వాళ్ళ దగ్గర ఉంది. వారి మీద ద్వేషం అని ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ద్వేషం. మోయాబీయులకు ఇశ్రాయేలీలు అంటే ద్వేషం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం నేను ఎందుకు చదివించాను అంటే, ప్రపంచ అన్యజనుల చరిత్రను అక్కడ తీసుకొని వస్తాను నేను మీ మధ్యకు. మోయాబీయులకు ఇశ్రాయేల్ అంటే ద్వేషం. అంటే ఇస్సాకు వంశమైనటువంటి కీర్తన 83కి రండి. కీర్తన 83. ఎందుకు ఈ లోతు వంశానికి ఇశ్రాయేలీల మీద ద్వేషం, ఇస్సాకు కుమారులైన ఇశ్రాయేలీల మీద ఎందుకు ద్వేషం అంటే, మాకు వాగ్దాన నిబంధనలు ఇవ్వలేదు దేవుడు. మేము కూడా తెరహు కుమారులమే, కానీ మాకు వాగ్దాన నిబంధనలు ఇవ్వకుండా ఇశ్రాయేలీలకే ఇచ్చాడు. మాకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు మాకు ఇవ్వలేదు. మేము కూడా లోతుకు సంబంధించినటువంటి వారమే, మేము కూడా తెరహు మనమండలమే, మేము కూడా లోతు కుమారులమే, కానీ మాకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వకుండా, మాకు కట్టబడిన ఇండ్లు కనానులో ఉన్నాయి, వాటిని మాకు ఇవ్వలేదు. నాటబడిన ద్రాక్ష తోటలు కనాను దేశంలో ఉన్నాయి, వాటిని మాకు ఇస్తానని ప్రమాణం చేయలేదు. కూర్చబడిన ధనాగారాలు కనాను దేశంలో ఉన్నాయి, పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను దేశం, వాటిని మాకిస్తానని వాగ్దానం చేయలేదు దేవుడు. ఎవరికి ఇస్తానని వాగ్దానం చేశాడు? ఇశ్రాయేలీలకు, యాకోబు కుమారులకే ఇస్తానని వాగ్దానం చేశాడు. అందుకే ద్వేషం. అందుకే ఇశ్రాయేలీలు అంటే ద్వేషం. ఎవరికి? మోయాబీయులకి. ఎవరికి? లోతు సంతానానికి. ఎవరికి? అన్యజనులైనటువంటి వారికి. అది ద్వేషముగా మారిపోయింది. అందుకనే వారిని భూమి మీద లేకుండా చేయాలి అని మోయాబు కంకటం కట్టుకుంది. 83వ కీర్తన 83వ కీర్తన సంపూర్ణుల మగుటకు మనం వెళ్తున్నాం. 83వ కీర్తన అందరూ తీయాలి. వచనం 5వ వచనం. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. నిబంధన చేసుకుందాం రండి అని అన్యజనులందరూ కూడా ఒక త్రాటి మీదకి వచ్చారు. ఇశ్రాయేలీలను భూమి మీద లేకుండా తుడిచివేయాలి, ఎందుకంటే వారినే దేవుడు ప్రేమించాడు, వారి పక్షాన్నే యుద్ధం చేశాడు, వారికే వాగ్దాన నిబంధనలు ఇచ్చాడు, వారికే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు. అందుకనే వారిని భూమి మీద లేకుండా నిర్మూలం చేద్దాము రండి అని నిబంధన చేసుకొనుచున్నారు. 6వ వచనం. గుడారపు వాసులైన ఎదోమీయులు, ఇస్మాయేలీలు, మోయాబీయులు ఉన్నారు చూడండి. ఇక్కడ మోయాబీయులు ఉన్నారు, హగ్రీయులను, గెబలు వారును, అమ్మోనీయులు కూడా ఉన్నారు చూడండి. ఈ అమ్మోనీయులు ఎవరంట? లోతు సంతానం వారే. మోయాబీయులు, అమ్మోనీయులు వీళ్ళిద్దరెవరు? అన్నదమ్ముళ్ళు. అర్థమైందా? అన్నతమ్ముళ్ళు. ఓకే, వీళ్ళిద్దరెవరు అన్న వినాలి. ఇక్కడ మీరేం మాట్లాడుతున్నారు? ఇక్కడ వాక్యం వినండి. మోయాబీయులు, అమ్మోనీయులు వీళ్ళిద్దరెవరు చెప్పండి నాకు. మీరు వాక్యం నేర్చుకోవాలి. మీరు మాట్లాడొద్దండి, వాక్యం చెప్పే టైం నాకు కూడా తెలుస్తుంది. టైం నేను 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా. ఓకేనా? మీరు నేర్చుకోవాలి. మోయాబీయులు, అమ్మోనీయులు వీరిద్దరు ఏమవుతారా? వరుసకు అన్నా తమ్ముండ్లు. ఇసాకు, యోషావు, యాకోబులు వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్నా తమ్ముండ్లు. అబ్రాహాము, నాహోరు, హారాను వీళ్ళ ముగ్గురు ఏమవుతారు? షేము, హాము, యాపెతులు వీళ్ళు ముగ్గురు ఏమవుతారు? యాకోబు 12 మంది కుమారుల పేర్లు అడుగుతాను వచ్చే వారం. వీళ్ళు 12 మంది ఎవరు అనే విషయాన్ని కూడా మీరు చెప్పాలి. వీళ్ళు అన్నదమ్ముళ్ళు, వారి పేర్లు కూడా చెప్పాలి. ఊరికే వస్తున్నాం పోతున్నాం అనడం కాదు, వస్తున్నాం పోతున్నాం వాచ్ టైం చూడడం కాదు. వాక్యం నేర్చుకోవాలి. నేర్పించడానికి పౌలు ప్రయాసపడ్డాడు. ఆ రోజు మూలోపదేశాలను మీతో నేను చెప్పను. అర్ధరాత్రి వరకు మాట్లాడాను పౌలు, అర్ధరాత్రి వరకు బోధించాను. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో మీరు చదవండి. అందుకే సమయం చూడలేదు పౌలు. యేసుప్రభు వారు 3 రోజులు ప్రసంగం చేశాడు, సమయం చూడలే. నేను కూడా సమయానికి ముగిస్తాను, నేను కూడా దాటిపోను. కానీ ఆవేదన, బాధ మీరు నేర్చుకోవాలని నా ప్రయత్నం. కాబట్టి ఈ మోయాబీలు, అమ్మోనీయులు అన్నదమ్ముళ్ళు వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళు కూడా కంకణం కట్టుకున్నారు, నిబంధన చేసుకున్నారు. ఈ ఇశ్రాయేలీయులను ఇలాంటి ప్రసంగం, ఇలాంటి బోధ, ఇలాంటి బలమైన ఆహారం మీరు వింటారో వినరో రాబోయే దినాల్లో మీరు వినాలి. ఈ లోతు వంశం వాళ్ళు 8వ వచనం చివరి భాగంలో అసూరు దేశపు వారు, అసూరు దేశస్తులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు అనగా మోయాబీలకు, అమ్మోనీయులకు వారు సహాయం చేయుచున్నారు. ఏమని అంటే ఇశ్రాయేలీలను భూమి మీద లేకుండా చేయాలి అని, ఇశ్రాయేలీలను సూర్యుని కింద ఉండకుండా అంతం చేయాలి అని
సంహరించుదాము రండి అని 4వ వచనం. వారు ఇశ్రాయేలీలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు ఇశ్రాయేలీల పేరు లేకుండా చేద్దాం భూమి మీద అని అసూరీయులు వచ్చారు, ఎదోమీయులు వచ్చారు, మోయాబీయులు వస్తున్నారు, అమ్మోనీయులు వస్తున్నారు. వీళ్ళకందరికీ ఈ లోతు వంశస్థులంతా ఇశ్రాయేలీలను భూమి మీద లేకుండా నాశనం చేద్దామని కంకణం కట్టుకున్నారు. ఎందుకంత కోపం లోతు వంశస్థులకు ఇశ్రాయేలీలంటే? ఎందుకంత ద్వేషం ఇశ్రాయేలీలంటే లోతు వంశస్థులకు, లోతు కుమారులకు, ఈ మోయాబీలకు, అమ్మోనీయులకు ఎందుకంత ద్వేషం ఇశ్రాయేళ్ల మీద అంటే వీరికి వాగ్దానాలు ఉన్నాయి. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దొంగిలించవద్దు, 10 ఆజ్ఞలు. ఆజ్ఞలేనమ్మా? ఆజ్ఞలేండి అన్న, ఆజ్ఞలేండి అన్నీ 10 కదా, 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు కూడా ఏ కొండ మీద ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఏ కొండ మీద ఇచ్చాడు దేవుడు? మీరు చెప్పాలి, నువ్వు సంఘ పెద్దవు కదా, మీరు చెప్పాలి. సంఘ పెద్దలు నేను అడుగుతాను రేపు వారం. సంఘ పెద్దలు వాక్యం బాగా నేర్చుకోవాలి. నేను ఇన్ని సంవత్సరాలు సంఘ పెద్ద చేశాను అనేది కాదు, నన్ను తిట్టుకున్న పర్వాలేదు మీరు. నేను పౌలు స్థానంలో అంత గొప్పవాడిని కాదు, కానీ నాకు కఠినమైన తీర్పు ఉంది, పరలోకానికి వెళ్ళకుండా చేస్తాడు నన్ను దేవుడు. మోషేనే కనాన్లోకి రానివ్వలేదు. మోషే సాత్వికుడా కాదా? మోషే బోధకుడా కాదా? మోషే దేవుని పక్షాన బోధించేవాడు, ప్రార్థన చేసేవాడా కాదా? మరి మోషే కనాన్ని ఇవ్వలేదు, దేవుడు శిక్షించినాడు. కాబట్టి నాకు శిక్ష ఉంటుంది మీకు వాక్యం నేర్పించకపోతే. కాబట్టి ఈ 10 ఆజ్ఞలు ఏ కొండ మీద ఇచ్చాడు దేవుడు? సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఎవరికిచ్చాడు? మోషేకిచ్చాడు. మోషేకిచ్చి ఇవి ఎవరికి ఇవ్వమని చెప్పాడు? ఇశ్రాయేలీలకు వాగ్దాన నిబంధనలు వారివి. ఇప్పుడు 11వ అధ్యాయం చదువు, 2వ అధ్యాయం 11వ వచనం చదువు ప్రకాశన్న. నేను అక్కడికి వస్తున్నాను, ముగిస్తున్నాను. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి, మోయాబీయులారా మీరు అన్యజనులు, అమ్మోనీయులారా మీరు అన్యజనులు, మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉన్నారు, శరీరమందు మీరు సున్నతి లేని వారు, ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక. మోయాబీయులు ఇశ్రాయేలీలతో సహపౌరులు కారు. మోయాబీయులు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాదు. అమ్మోనీయులు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాదు. అమ్మోనీయులకు మోయాబీయులకు వాగ్దాన నిబంధనలు లేవు. అక్కడ కింద మాట చదవనా, 12వ వచనంలో, ఆ కాలమందు సహపౌరులు కాక పరదేశులు మీరు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, మీకు ఒక్క వాగ్దానం కూడా లేదు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తాను అని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. కానీ లోతుతో వాగ్దానం చేయలేదు, అమ్మోనీలతో వాగ్దానం చేయలేదు, మోయాబీలతో వాగ్దానం చేయలేదు. అందుకే ద్వేషం ఇశ్రాయేలీల మీద. అందుకనే నీవు మోయాబు దేశస్తులారా మీరు ఇశ్రాయేలును చూసి ద్వేషిస్తూ ఉన్నారు, ఇశ్రాయేలీల మీద మీరు కక్ష కట్టి ఉన్నారు. అందుకే మిమ్మల్ని నేను శిక్షిస్తాను, మిమ్మల్ని నేను అంతం చేస్తాను అని దేవుడు కక్ష కట్టే వారి మీద ఉగ్రత కురిపించాడు. ఇకపోతే ఎందుకు ద్వేషం అని కనుక మనం ఆలోచన చేస్తే 16వ వచనం, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి. చాలు, మోయాబీయులకు ఇశ్రాయేలీల మీద ఉన్న ద్వేషము, అమ్మోనీయులకు ఇశ్రాయేలీల మీద ఉన్న ద్వేషాన్ని మన జీసస్ ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఈ ద్వేషాన్ని, మోయాబీయులకు ఇశ్రాయేలీల మీద ఉన్న ద్వేషాన్ని, అమ్మోనీయులకు ఇశ్రాయేలీల మీద ఉన్న ద్వేషాన్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంట? సంహరించి. మోయాబీయులారా ఇక మీరు ఇశ్రాయేలీలను చూసి మీరు ద్వేషించకూడదు, ఇశ్రాయేలీలపై మీరు ద్వేషం పెంచుకోకూడదు. ఎందుకంటే మీకు కూడా వాగ్దానం ఇవ్వడానికి నేను వచ్చాను. మిమ్మల్ని కూడా, లోతు సంతానమా, మిమ్మల్ని కూడా నేను అబ్రహాము సంతానంలోనికి చేర్చడానికి వచ్చాను. కాబట్టి మీరు ద్వేషించుకోకూడదు అని యేసుప్రభు వారు ప్రాణం పెట్టి ఆ ద్వేషాన్ని తీసివేసి, ఆ ద్వేషాన్ని సంహరించి మోయాబీయులకు ఇశ్రాయేలీలకు సమానత్వాన్ని కలగజేశాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరదాం. పూర్వము వారు అన్యజనులై ఉన్నారు, కానీ యేసు ప్రభు ద్వారా వారు అబ్రహాము సంతానమై ఉన్నారు. లోతు కుటుంబస్తులు అబ్రహాము సంతానమా? కాదు. కానీ
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే ఆ పక్షమందు, గలతీ పత్రిక 3:19 మనం చదువుకున్నాం, ఆ పక్షమందు అబ్రహాము సంతానంలోనికి వస్తామని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క లోతు సంతానమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి, ద్వేషాన్ని పెంచుకున్న దుర్మార్గులైనటువంటి, విగ్రహారాధకులైనటువంటి, ఇశ్రాయేలీలను పేరు లేకుండా అంతం చేయాలనుకుని నిర్ణయించుకున్నటువంటి ఈ లోతు సంతానమును దేవుడు ఏం చేశాడంటే, క్రీస్తు ద్వారా, జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభువు ద్వారా వారిని అబ్రహాము సంతానంలోనికి చేర్చాలి అని సంకల్పించిన వాడై మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క కార్యాన్ని నెరవేర్చాడు. ఈరోజు నీవు నేను కూడా ద్వేషం పెంచుకొని ఉన్నామా? ఒకరి మీద ఒకరం, మన సహోదరుల మీద ద్వేషాన్ని పెంచుకొని ఉన్నామా? నాకన్నా ఎక్కువ దేవుడు అతనికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడనే ద్వేషం మన మీద, మన హృదయంలో ఉందా? ఒకవేళ అలా ఉన్నట్లయితే, మోయాబీలు అలాంటి ద్వేషం కలిగిన వారై ఎలా శిక్షించబడ్డారో దేవుడు మనకు కూడా శిక్షణ కలగజేసేవాడుగా ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించు ప్రతివాడు నరకాగ్నికి లోబడునా, నరహంతకుడగును. తన సహోదరుని ద్వేషించకూడదు. మోయాబీలు తన సహోదరులను ద్వేషించారు. ఎవరు తన సహోదరులు? ఇశ్రాయేలీలమా? మోయాబీలు తన సహోదరులను ద్వేషించారు కాబట్టి నరహంతకులు. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ మాట చెప్పాడు, తన సహోదరులను ఎవరైతే ద్వేషిస్తారో వారు నరహంతకులు. మోయాబీలు ఇశ్రాయేలీలను ప్రతిరోజు ద్వేషిస్తూ వచ్చారు కాబట్టి వారి నరహంతకులు. ఈరోజు నీవు నేను సహోదరులను ద్వేషిస్తూ ఉన్నామా? అలా ఉన్నట్లయితే మనం నరహంతకులం అవుతాం. కాబట్టి నా ప్రేమైన వారలారా, ఈ మోయాబీల చరిత్ర విన్నటువంటి మనం, వీరికి ఎప్పుడు రక్షణ ద్వారాన్ని ఓపెన్ చేశాడు అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత. మనం కూడా అన్యజనులమే, మనం కూడా ఇశ్రాయేలీలం కాదు, మనం కూడా ఇశ్రాయేలీలతో సహపౌరులం కాదు, మనకు కూడా వాగ్దాన నిబంధనలు లేవు, మనం కూడా అన్యజనులమే. అయితే మనకు యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకు ప్రవేశాన్ని కలుగజేశాడు, మనకు రక్షణ, మారుమనసు, నిరీక్షణ కలుగజేశాడు. ఇట్టి గొప్ప భాగ్యం యేసు ద్వారా కలిగింది. ఓ నా ప్రియమైన దేవుని సంగమా, నీవు ఇంకనూ రక్షణ, మారుమనసు పొందని దానవుగా ఉన్నావా? యేసు ప్రభువుని నమ్ముకుందాం. అన్యజనులమైనటువంటి మనం దేవుని సంఘంలో చేర్చబడదాం. అట్టి కృప మనందరికీ దేవుడు గొప్పగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.